హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. మరి ఈరోజు అయితే నేను గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చేసాను. మన రామ్ చరణ్ భయ్య నటించింది, శంకర్ డైరెక్షన్. మరి రివ్యూస్ అయితే చూస్తే మాత్రం చాలా మిక్స్ టాక్ అయితే వచ్చింది. మరి చూడాలి ఎంత బ్లాక్ బస్టర్ ఇచ్చారో. మనకి ఈవెంట్లో అయితే సూపర్, మామూలుగా కంబ్యాక్ అయితే అని అన్నారు. శంకర్ గారిది కంబ్యాక్ అయితే అని అన్నారు. RRR తర్వాత నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ది ఇదే వస్తుంది. మరి ఇంకొక 10 minutesలో అయితే మూవీ స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం అసలు మూవీ ఎలా ఉందో. సో రివ్యూ చూసే ముందు అయితే మాత్రం ఇన్కేస్ ఎవరైనా నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పార్టీ పెడతామన్నా, నువ్వే నాయకుడివి. సో మూవీ అయితే అయిపోయింది భయ్య. మూవీ సెకండ్ షో అవుగొట్టుకుని డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసాను. ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది కాబట్టి లేట్ నైట్ రివ్యూ అయితే ఇస్తున్నాను నేను. సో ఇంకా డైరెక్ట్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ రివ్యూకి వస్తే మాత్రం భయ్య సాంగ్స్ సూపర్గా ఉంది, డ్యాన్స్ సూపర్గా ఉంది, కెమెరా వర్క్ సూపర్గానే ఉంది. దాని తర్వాత యాక్టింగ్ సూపర్గా ఉంది. ఏంద్రబాబు దాన్ని సూపర్గా ఉంది అని అంటున్నాడు. మరి మైనస్లో ఏమున్నాయి అని అంటారా? మైనస్ ఉంది ఏమైనా ఉంటే స్క్రీన్ ప్లే ఇంకా రైటింగ్ కొద్దిగా మైనస్ ఉంది. సో అదొకటే కదా మూవీ అంతా బాగా చేసుకుని ఎక్కడో చిన్న పాయింట్ దగ్గర తేడా కొట్టేసింది. లేకపోతే మూవీ వేరే లెవెల్లో బ్లాక్ బస్టర్ అయితే అయిపోయేది. సో ఇంకా అసలు దగ్గరికి వెళ్ళిపోదాము. సో మూవీ అయితే భయ్య రామ్ చరణ్ గారి సింపుల్ ఎలివేషన్తో, ఈ మధ్య ఉన్న బిగ్ మాస్ ఎలివేషన్లా కాకుండా సింపుల్ ఎలివేషన్స్ అయితే ఎంట్రీ ఇచ్చేస్తారు. మూవీ అయితే 4-5 ఫైట్లు 2 సాంగ్లతో ఫస్ట్ హాఫ్ మాత్రం కంప్లీట్ అయిపోద్ది భయ్య. కాకపోతే రెగ్యులర్ మూవీ లాగే ఉంటుంది. కాకపోతే మనకి 2 సాంగ్లు అంటే 2 సాంగ్లు డ్యాన్స్ ఎరగదీస్తారు చెప్పాలి. సాంగ్స్ బాగున్నాయి. తమన్ గారి మ్యూజిక్ అయితే అదుర్సు. తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అని చెప్పాలి. బీజిఎం కూడా అరిపించేశారని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ అంతా పర్లేదు అంటున్నారు. మరి ఏం తప్ప అని అంటే డిస్కనెక్ట్ ఎక్కడ అయ్యామంటే క్లైమాక్స్ దగ్గర మనకి ఫ్లాష్ బ్యాక్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉండిద్దంటే కొట్టామా తెచ్చామా అన్నట్టు తీసుకొచ్చి పడేస్తారు సెకండ్ హాఫ్లో. సో మామూలుగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సెకండ్ హాఫ్ తీసుకెళ్ళేప్పుడు ఒక వావ్ ఎలిమెంట్ తీసుకెళ్తారు. సో వావ్ ఎలిమెంట్ మిస్ అయింది. సో ఈ సీన్ కట్ చేసేసి డైరెక్ట్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. సో అది ఆ చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హైరానా సాంగ్ ఒకటైతే ఉండిద్ది. అది 17 crores తీసిన సాంగ్. సో అది చూద్దాం అనుకున్నాము. సో అదైతే మిస్. సో అదైతే ప్రస్తుతానికి అయితే లేదు. అదొక స్టార్ మార్క్ చెప్తున్నాను. సో ఆ సాంగ్ కూడా చూడాలి అనుకుంటే మాత్రం 14th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో అది మరి మార్కెట్ టాక్టిక్స్ మరి నిజంగానే గ్లిచ్ వచ్చిందో మరి నాకు తెలీదు. మొత్తానికైతే ఆ సాంగ్తో పాటు చూడాలనుకుంటే మాత్రం 14th తర్వాత అయితే చూడండి. మనకి వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 2-3 సార్లు చూస్తారు కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, నెక్స్ట్ ఒకసారి చూడొచ్చు. సో అది భయ్య. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతే మాత్రం భయ్య ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్లో యాక్టింగ్ జీవించేశాడు. యాక్టింగ్ బయటికి తీశాడు భయ్య. మనకి రంగస్థలంలో ఎలాగైతే యాక్టింగ్ చేశాడో సేమ్ అలాగే వచ్చేసింది. సో అంజలి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది, బాగా చేశారు. దాంట్లో అరుగు మీద అనే సాంగ్ ఒకటైతే ఉంటుంది, అది బాగుంటుంది. అలాగే ఫోక్ సాంగ్ ఒకటి ఉంది, అది కూడా బాగుంటుంది. సో ఆ 2 సాంగ్లు మనకి బయట యూట్యూబ్లో రిలీజ్ చేసినట్టు లేదు. అరుగు మీద లిరికల్ వీడియో అయితే వచ్చింది, బట్ మనకి వీడియో క్లిప్స్ అయితే లేదు. సో ఆ 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేసేసరికి అన్ప్రెడిక్షన్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. వై అన్ప్రెడిక్షన్స్ అనేసి. సో ఒక 1 hour మాత్రం బాగా చేస్తారు. సో ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే డ్రాప్ అయింది అనుకుంటాము, సో ఆ డ్రాప్ని సెకండ్ హాఫ్లో అయితే కవర్ చేసేస్తాడు. సో సెకండ్ హాఫే మూవీకి పట్టు అనమాట. సో సెకండ్ హాఫ్ని చూసిన తర్వాత బాగుంది అని అనుకుంటాం ఇంకా మూవీ మాత్రం. సో అదా భయ్య. సో ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే మాత్రం భయ్య అంజలి గారి యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి కీరా అద్వానీ. సో ఆమె క్యారెక్టర్ మాత్రం ఎలా ఉందంటే బిఫోర్ సాంగ్స్ వస్తుంది, చిన్న యాక్టింగ్ చేస్తుంది, దాని తర్వాత డ్యాన్స్ వేస్తుంది, వెళ్ళిపోతుంది. అది భయ్య హీరోయిన్. తర్వాత దాని తర్వాత కామెడియన్కి వస్తే మాత్రం సునీల్ గారు వచ్చారు. సునీల్ గారు అడపదడప కనపడతారు, సింపుల్ కామెడీతో సరిపోతుంది. సో
శ్రీకాంత్ గారు ఉన్నంతసేపు తన యాక్టింగ్ సీనియారిటీ యాక్టింగ్ చూపించేశారు. సో ఉన్న 5 minutes తను బాగా చేస్తారు. సముద్రకన్య గారు ఉంటారు, ఆయనకి కూడా పెద్ద స్కోప్ లేదు, 4 డైలాగులు ఉంటాయి ఆయనకి, అందుకంటే మించింది అయితే ఆయనకి స్కోప్ లేదు. ఈ మిగిలింది ఏంటంటే భయ్య ఇంకా సూర్య గారు, దాని తర్వాత రామ్ చరణ్. సో వీళ్ళిద్దరే మూవీ మొత్తాన్ని మోసుకెళ్ళాలని చెప్పాలి. శంకర్ గారిది చిన్న మిస్టేక్ వల్ల బ్లాక్ బస్టర్ మిస్ అయిందని నేను అనుకుంటున్నాను, లేకపోతే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్. సో అది భయ్య మూవీ రివ్యూ. సో ఇది పొంగల్లో కాకుండా సింగిల్గా వస్తే మాత్రం ఇంకా అరిపించేసేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ బాలకృష్ణ గారు డాకు మహారాజ్తో వస్తున్నారు, అలాగే విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని అంటారు. అది మాత్రం బాగా క్లిక్ అయిపోయిందంటే భయ్య ఇది మాత్రం కింద పడిపోద్ది భయ్య, లేకపోతే మాత్రం నడుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వెళ్తున్నాను, డే ఆఫ్టర్ టుమారో డాకు మహారాజ్ రివ్యూ ఇస్తాను. సో నెక్స్ట్ మూవీకి కూడా వెళ్తున్నాను, దానికి కూడా రివ్యూ ఇస్తాను. సో చూడాలి ఈ మూవీ నెక్స్ట్ కమింగ్ 2 మూవీస్ని ఎంత తట్టుకుని నుంచుంటుంది అనేసి చూడాలి. సో ఇది మాత్రం నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చానని చెప్పి జ్ఞాపకమాకండి, నెగిటివ్ ఇస్తున్నానని ఏమనుకోమాకండి. ఎందుకంటే ఇది నాకు మూవీస్ అంటే ఇష్టం. సో నేను యాజ్ ఎ మూవీ లవర్గా వెళ్ళాను, మూవీ లవర్గానే చూశాను. బాగా ఫుల్ ఎక్స్పెక్టేషన్ శంకర్ గారి చెప్పినట్టు కంబ్యాక్ ఏదైతే ఉందో ఆ కంబ్యాక్, రామ్ చరణ్ కంబ్యాక్, దాని తర్వాత శంకర్ గారి కంబ్యాక్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటారో అంత కంబ్యాక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. మనం RRR మూవీతో వచ్చిన తర్వాత మళ్ళీ రామ్ చరణ్ ఎక్కడో చూద్దాం అనుకున్నాము. సో మనం 11th ఫ్లోర్లో చూద్దాం అనుకున్నాము, ఆయన 8th 9th ఫ్లోర్ దగ్గర ఆగిపోయారు. సో అదనమాట మూవీ. సో లాస్ట్కి మూవీకి ఇచ్చే స్కోర్ మాత్రం భయ్య అవుట్ ఆఫ్ 5 భయ్య 3.5 ఇస్తాను భయ్య. ఎందుకంటే నేను ఎంజాయ్ చేశాను కాబట్టి, నవ్వుకున్నాను కాబట్టి, డ్యాన్స్ని ఎంజాయ్ చేశాను కాబట్టి అది భయ్య. సో ఎంజాయ్ చేయండి, పండగ కాబట్టి ఫ్యామిలీతో పాటు ఒకసారి వెళ్ళండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్, మంచి మెసేజ్ ఇచ్చారు మూవీకి. సో ఆ మూవీని చూడండి, ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ రివ్యూ వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం కీప్ ఆన్ వాచింగ్. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ ఇంకో 2 daysలో వస్తాను. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.